వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీగా కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంపై వారితో చర్చించనున్నారు. సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ల పెంపు ఆవశ్యకతను తెలుపుతూ కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సామాజిక వర్గాల వారీగా వివరాలపై క్షుణ్ణంగా వివరించనున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించుకుని కేంద్రానికి పంపిన 2 బీసీ బిల్లులను లోక్సభతో పాటు రాజ్యసభలో ఆమోదించి రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో పెట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలను సీఎం రేవంత్ కోరనున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ వైశాలి. సీఎం ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ బిజీగా కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఒకవైపు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పురోగతిని, అంటే రిజర్వేషన్ అమలు చేయడానికి తీసుకోవాల్సిన అన్ని ప్రయత్నాలను చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదే విధంగా రాహుల్ గాంధీ సంబంధించి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఇండియా కూటమి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. సో మొత్తంగా కూడా ఈ భేటీలో తెలంగాణలో ఈ కులగణన కావచ్చు, 42% బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి మొత్తంగా కూడా ఎలా ఫాలో అయ్యారు, ఈ మొత్తం కులగణన ఎలా చేపట్టారు, సో రిజర్వేషన్ అంశాన్ని చేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అసెంబ్లీలో బిల్లు పెట్టడం, సో ఒకవేళ కనుక 42% రిజర్వేషన్ ఎందుకు తీసుకొచ్చామో దాని వల్ల ప్రయోజనాలు ఏమేమి ప్రయోజనాలు చేకూరుతున్నాయో అన్ని కూడా ఖర్గేకు, అదేవిధంగా రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా కూడా బీసీ వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం చేయడమే తమ ఉద్దేశమని, పార్టీ ఉద్దేశమని రాహుల్ గాంధీ ఏదైతే మొదటి నుంచి చెప్తున్నారో దానికి అనుగుణంగానే పార్టీకి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడే మేము కులగణన కావచ్చు, బీసీ రిజర్వేషన్ల పైన నిర్ణయం తీసుకున్నాము. సో మొత్తం దేశంలోనే తొలిసారిగా కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచాము. చారిత్రాత్మకంగా ఘట్టం ఇది కులగణన అనేది. గతంలో ఈ కులగణన ద్వారా మొత్తంగా కూడా ఏ సామాజిక వర్గంలో ఎంతమంది ఉన్నారు, సో వారికి అనుగుణంగానే రిజర్వేషన్ అమలు చేయాలి, అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ ఒక ఉద్దేశం. దానికి అనుకూలంగానే కులగణన చేసి తర్వాత బీసీలు మెజార్టీ సింహభాగంలో ఉన్నారు కాబట్టి, అంటే దాదాపు 59 నుంచి 60% బీసీలు ఉన్నారు కాబట్టి బీసీలకు న్యాయం జరగాలి. సో అది కేవలం రాజకీయంగానే కాకుండా విద్య, ఉపాధి, రాజకీయ రంగం అన్ని రంగాల్లో బీసీలకు ముందు వరుసలో ఉంచాలని, వాళ్ళ అభివృద్ధిలో ముందు ఉండాలనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క రిజర్వేషన్ అంశాన్ని తీసుకొస్తున్నామని రేవంత్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం కనబడుతుంది. దీంతో పాటుగా ఏంటంటే మొత్తంగా కూడా అసెంబ్లీలో 42% రిజర్వేషన్ అమలుకు సంబంధించి బిల్లును ఆమోదించి అది కేంద్రం వద్ద ప్రస్తుతం పెండింగ్ ఉంది. సో ఆ కేంద్రం వద్ద బిల్లుకు సంబంధించి క్లియర్ కావాలంటే సో మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ పరంగా, అంటే కాంగ్రెస్ పార్టీ పరంగా విపక్షాల ఎంపీలతో పార్లమెంట్ లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తే ఇది బీసీల అంశంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. కేవలం ఇది తెలంగాణ పరిమితమే కాదు కాబట్టి దేశవ్యాప్తంగా బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి బీసీలందరికీ న్యాయం చేకూర్చినట్టు అవుతుంది. కులగణన, అదేవిధంగా బీసీల అంశం ఏ విధంగా అయితే దేశానికి ఆదర్శంగా నిలిచామో అన్ని మిగతా అంశాల్లో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి కులగణనతో పాటుగా బీసీలకు సంబంధించి ఒక రిజర్వేషన్ అంశము చర్చకు తావిచ్చినట్టు అవుతుంది, బీసీలకు న్యాయం చేసినట్టు అవుతుంది కాబట్టి ఒక దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశం అవుతుంది. సో అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వంపై కూడా ఈ ప్రస్తుతం ఏదైతే కేంద్రం వద్ద పెండింగ్ ఉన్నదో 42% బీసీల రిజర్వేషన్ అంశానికి సంబంధించి దానికి కూడా ఆమోద ముద్ర వేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక భావనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. సో ఇప్పటికే సామాజిక న్యాయమే ప్రధాన
ఎజెండాగా కూడా అస్త్రంగా కూడా స్థానిక సంస్థలకు వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే బీసీలకు ఏకంగా 42% ఇస్తున్నట్టు ప్రకటించింది. సో ఇప్పుడు ఆ యొక్క 42% రిజర్వేషన్లకు సంబంధించి డైలమా కొనసాగుతడం వల్లనే ఈ రిజర్వేషన్ల అంశం ఇంకా ఖరారు కాలేదు. అదే సందర్భంలో ఇది 42% రిజర్వేషన్ల అంశం ఖరారైన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది, బీసీలకు తాము ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఇది సరైన తరుణం. అందుకోసమే కేవలం బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ అంశంలోనే మేము గట్టిగా ప్రయత్నిస్తున్నాము. అది వచ్చాకే ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు, రాష్ట్ర హైకోర్టు సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి సాధించింది. సో మరోవైపు కోర్టు కూడా రేపటితో ముగియబోతా ఉంది. ఎందుకంటే రిజర్వేషన్లు ఖరారు చేయాలని చెప్పేసి కూడా కోర్టు గైడ్ ఆదేశాలు ఇచ్చింది. సో అది కూడా రేపటితో ముగుతున్న నేపథ్యంలో చాలా చకచక ఈ రోజు ఢిల్లీలో కొంత కీలకంగా అడుగులు పడే అవకాశం ఉంది. సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చినందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు. సో దాంట్లో భాగంగానే రేవంత్ మనం నెక్స్ట్ అమలు చేయాల్సిన అంశాలు ఏంటివి, ఏ రకంగా ప్రస్తుతం బిల్లు పరిస్థితి ఏంది, బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కేంద్రంలో పరిస్థితి ఏంది, ఎందుకు పెండింగ్ ఉండాల్సిన అంశాలపై వివరించడం పాటు కులగణకు ఎందుకు చేస్తాము, కులగణం వల్ల ఎంతవరకు న్యాయం జరిగింది, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ వల్ల ఎవరికి న్యాయం జరుగుతుంది, ఏ మేరకు న్యాయం జరగబోతుంది, ఏ అంశాల్లో న్యాయం జరగబోతుందని కూలంకషంగా ఖర్గేకు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి వివరించే అవకాశం ఉంది. సో దీని తర్వాత ఏదైతే ఉందో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో రిజర్వేషన్ల పెంపు అంశాన్ని చేర్చాలంటే పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. సో పార్లమెంట్ లో ఈ ఆమోదం కోసం కేంద్రంలోని భాజపా ప్రభుత్వం నిరాకరిస్తే దానికి అనుగుణంగానే ఆ పార్టీ ద్వంద్వ వైఖరి అబలిస్తుందని చెప్పేసి ఒక ప్రజల్లోకి తీసుకోవాలని ఒక వ్యూహం కనబడుతోంది. అంటే బీజేపీని ఇరుకున పెట్టే విధంగా కాంగ్రెస్ వ్యూహం ఉండబోతుందని తెలుస్తోంది. సో శాసనసభలో రిజర్వేషన్ తీర్మానం భారత్ ఇప్పటికే బీఆర్ఎస్ సమర్థించింది. సో అది కూడా మొత్తంగా కూడా పార్లమెంట్ లో ఆమోదం కోసం కూడా రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలు కూడా బీజేపీ ఒత్తిడి తీసుకొచ్చే ఒక వ్యూహంతో, ద్విముఖ వ్యూహంతో వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఇది చాలా ప్రాధాన్యత అంశంతో కూడిన భేటీ. సో రేవంత్ రెడ్డి తను అనుకున్న మేరకు ఖర్గేతో, రాహుల్ తో భేటీ తర్వాత పార్టీ పరంగా తర్వాత చేయాల్సిన అంశాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవడానికి ఏ విధంగా ముందుకెళ్లారనే దానిపైన చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక వైపు ఇలా ఉంటే మరోవైపు ఈ రోజు సాయంత్రం కూడా ఏఐసిసి కార్యంలో కాంగ్రెస్ ఎంపీలందరికీ కూడా ఏఐసిసి ఆఫీస్ లో ఈ రిజర్వేషన్ అంశాలకు సంబంధించి ఒక ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాడు. కులగణన సంబంధించి అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా అవుతున్నాయి. సాయంత్రం 5 గంటలకు ఏఐసిసి కార్యాలయంలో ఇక ప్రజెంటేషన్ ఉండబోతుంది. దానికి కాంగ్రెస్ అగ్రనేతలు అందరూ కూడా రాబోతున్నారు. దీంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, కీలకంగా మంత్రులు, అది పలువురు సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు అంతా కూడా ఈ ప్రజెంటేషన్ లో పాల్గొంటారు. సో సామాజిక న్యాయం చేయాల్సింది కాంగ్రెసే, ఎప్పటికైనా చేస్తుంది కాంగ్రెసే, చేసేది కూడా కాంగ్రెస్ అని ఒక నినాదంతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క 42% బీసీ రిజర్వేషన్ అంశాన్ని, కులగణను మొత్తంగా దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారాలని ఢిల్లీ కేంద్రంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఒకవైపు ఈ కులగణనకు సంబంధించి బీసీ రిజర్వేషన్ అంశంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి కొంత సానుకూలంగా ఉంది. సో ఈ ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి 42% రిజర్వేషన్లకు గనక సానుకూలంగా నిర్ణయం వస్తే అది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కలిసి వస్తుంది, దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశం అవుతుంది అనే ఒక ఉద్దేశంతో రాహుల్ గాంధీతో ఖర్గేతో భేటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా ఈ రోజు ఢిల్లీలో ఈ యొక్క బీసీ సంబంధించి మొత్తంగా కూడా 42% రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకంగా కొన్ని నిర్ణయాలు, అదే విధంగా కదలిక మూవ్మెంట్ ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అగ్రనేతలు కలిశారు, సాయంత్రం ఈ ప్రజెంటేషన్ ఉండబోతుంది. సో రేపటి నుంచి పార్లమెంట్ లో దీనిపై చర్చించే విధంగా ఏ సందర్భంలో దీనిపై ఎప్పుడు చర్చకు పెట్టాలి, ఎప్పుడు పట్టుబట్టాలి అనే ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనాయకత్వాన్ని కోరుతున్నట్టుగా తెలుస్తోంది. సో మీరు కనుక కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తే అది అల్టిమేట్ గా తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా
రాజకీయంగా మనకు లబ్ధి చేకూరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో ఒకవేళ కనుక రేపటి సాయంత్రం లోపు రిజర్వేషన్లు ఖరారు కాకపోతే ఏందనే దానిపైన రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ 4 గంటలకు ఉంది కాబట్టి ఆ కేబినెట్ భేటీలో కూడా ఏం చేయాల్సి వస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇది ఒకవైపు గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు గవర్నర్, మరోవైపు కేంద్రంలో ఈ యొక్క బిల్లుకు సంబంధించి ఇప్పటికి కూడా ఒక ఆమోద ముద్ర పడలేదు. సో ఒకవైపు హైకోర్టు ఇచ్చిన సమయం గడువు రేపటితో ముగుస్తుంది రిజర్వేషన్లపై. ఈ మొత్తం వ్యవహారంలో రేపు కేబినెట్ కూడా భేటీ ఉంటుంది. ఈ కేబినెట్ భేటీలో చాలా కీలకంగా ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది. రేపు రాత్రి లోపు రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి కేబినెట్ ఏం చెప్పబోతోంది, మరి ఏం చేయబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. సో మొత్తానికి ఏదేమైనా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ సర్కార్ అనుకుంటున్నట్టుగా 42% బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యమా కాదా, ఒకవేళ ప్రస్తుతానికి ఈ గవర్నర్ వద్ద ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉంది, కేంద్రం నుంచి ఆమోదం రాకపోతే ప్రభుత్వం ఏ రకంగా ఆలోచన చేస్తుంది, మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ బీసీ 42% రిజర్వేషన్లతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందా లేదా, ఇతరత్ర అన్ని అంశాలను న్యాయపరంగా కావచ్చు అన్ని రకాలుగా పరిగణలోకి తీసుకున్న తర్వాతే రేపు ఏ నిర్ణయం వెలువడుతుందో మనం వేచి చూడాల్సి ఉంటుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.